మీది ఎవరు? విజేందర్. యారా విజేందర్. ఎన్ని సంవత్సరాల ఇత్తనం పెట్టబట్టి? గత 3 సంవత్సరాల నుంచి పెడతాను. 3 సంవత్సరాల నుంచి పెడుతుంది. యార జంగారెడ్డి. నేను లాస్ట్ ఇయర్ పెట్టినా ఇప్పుడు పెడతాను. లాస్ట్ ఇయర్ పెట్టినావు? ఎన్ని గుంటలు పెట్టినావు? 30 గుంటలు. ఒక 10 ప్యాకెట్లు కొంచెమైనా 10 ప్యాకెట్లు తీసుకుపోయావు. 30 గుంటలకు వచ్చింది. 30 గుంటలు. 28 క్వింటాలు మేలుగా అయింది. క్వింటల్నర తాలుగా అయింది. 28 క్వింటాలు మేలుగా, 1 క్వింటాల్నర తాలుగా అయింది. బాగా పండింది అన్నట్టు. మీ పేరు? యార విజేందర్. ఏ ఊరు? ఇస్పేట. అందరూ చెప్పవచ్చు ఈ విషయం. 100%. నీ ఫోన్ నంబర్? 9640130324. మీది ఎవరే? రామకృష్ణాపురం. ఆర్యాహి 141. అదే మీ అందరికీ చెప్పాలంటే కొద్దిగా మీలాంటి వాళ్ళు అంటే పంట పండించిన వాళ్ళు చెప్తేనే రైతులు నమ్ముతారు. అదే చెప్తానా, అబద్ధం ఉన్నది ఇలా పండింది ఒకటే చెప్తానా. ఓకే. మీదెవరా? పసరగొండ. నీ పేరు? రఘు. కోరే రఘు. ఏం చెప్తాను అన్న? మంచిగా పండింది. మాకైతే 24 క్వింటాలు వెళ్ళింది. తాలుగా క్వింటన్నర వెళ్ళింది. మంచిగా వెళ్ళింది అంటాను. ఎన్ని గుంటలకు? 30 గుంటలు. 30 గుంటలకు అంటే గుంటకు క్వింటల్ ఖచ్చితంగా ఇచ్చినట్టే. మీరు ఎవరండి? మాది కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా. ఓకే. దైగాం మండలం, లగ్గాం గ్రామం. మీరు పోయిన సంవత్సరం ఈ ఆర్యాహి 141 ఎంత పెట్టారు? పోయినసారి ఒక 2 ఎకరాలు వేసాం. 2 ఎకరాలు వేసారు. ఇప్పుడు ఈసారి ఎన్ని ఎకరాలకు తీసుకుపోతాను? ఈసారి 99 ప్యాకెట్లు తీసుకుపోతాం. 99 ప్యాకెట్లు. మీ పేరేంటి? నా పేరు రాజు. లగ్గాం దైగాం మండలం. మాది దైగాం మండలం. నేను పోయినసారి కూడా ఇదే సతీష్ సీడ్ దగ్గర తీసుకెళ్ళినా. ఓకే. 3 ఎకరాలు పెట్టినా. 1 ఎకరానికి ఎంత వచ్చింది? 30 వచ్చింది. 30 క్వింటాలు. 30 క్వింటాలు వచ్చింది. ఇదే 341. ఇప్పుడు ఎన్ని కూడా పోతాను మళ్ళీ? ఇప్పుడు నేను 83 ప్యాకెట్లు తీసుకువెళ్తాను. 83 ప్యాకెట్లు. మీరు నాకు ఈ సీడ్ దగ్గర పోయినసారి కూడా నాకు తెలియదు. ఓకే. మా బావ దారుణంగా నాకు ఈ సీడ్ తెలుసు. ఓకే. అంటే నేను కూడా మాకు అక్కడ సినిమా జరుగుతాను, చెన్నూరులు ఇస్తాను. కానీ నేను ఎవరిని కూడా నమ్మకుండా సతీష్ సీడ్ దగ్గర తీసుకెళ్ళినా. వాళ్ళ ఈసారి కూడా ఇదే సీడ్ దగ్గరికి వచ్చి ఆ నమ్మకంతో నేను తీసుకొని వెళ్తున్నా. ఓకే అండి. ఇంకా మళ్ళీ మీ ఊరి నుంచి ఇంకెంతమందికి తీసుకెళ్తున్నారు? ఇంకా వస్తారు. మేమందరికీ చెప్పుకోవచ్చు రైతులకు? పక్కా చెప్పచ్చు. ఓకే అండి. ఇత్తనం పేరండి? విమల్ సీడ్స్ ఆర్యాహి 141. ప్యాకెట్ పెట్టండి. ఇదే కదా మీరు పెట్టింది? ఆర్యాహి 141. ఓకే అండి, ధన్యవాదాలు. ఏ ఊరు మీది? అంసాన్పల్లి. సంవత్సరం పెట్టాను. ఏ ఊరు మీది? అంసాన్పల్లి. ఇంతకుముందు పెట్టినావా ఇత్తనం? ఇది సంవత్సరం పెట్టాను. ఇత్తనం పేరు? ఆర్యాహి 141. ఎంత పండింది పోయిన సంవత్సరం? 35 క్వింటాలు అయింది 1 ఎకరానికి. ఇంకా దీనిలో ఉన్న స్పెషల్ గొప్పతనం ఏంది? దీనిలో తేడా ఏంటంటే బిఎస్ఎఫ్ 1 ఎకరం పెట్టినాం, 1 ఎకరం పెట్టినాం. అది బాగా కాసింది. ఇది దానికన్నా ఇంకా బాగా కాసింది. అది ఫస్ట్ సైజ్ ఎక్కువ వచ్చింది. ఇది ఫస్ట్ సైజ్, సెకండ్ సైజ్ పొడి వచ్చింది. కాకపోతే ఇది తెల్లగా కట్టడానికి కుచ్చు తక్కువ వస్తుంది. బిఎస్ఎఫ్ కుచ్చు తక్కువ, ఇది కుచ్చు తక్కువ వస్తుంది. దాంట్లో కాకపోతే ఈ సైజు పెద్ద వస్తుంది, కలర్ బాగా వస్తుంది, సైజ్ వస్తుంది. ఇది అది కాయ ఫస్ట్ కాయ బిఎస్ఎఫ్ ఫస్ట్ కాయ సైజు పెద్ద వస్తుంది, సెకండ్ కాయ చిన్నగా వస్తుంది. ఇది పొడిగల్లా సైజు పెద్ద వస్తుంది. వేరే కంపెనీ ఇత్తనం పేరు చెప్పదు. దీని విషయం చెప్పండి అంతే. దీని విషయం దాని కూడా చెప్పాలి. మీరు కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పండించారు? పోయిన సంవత్సరం ఆర్యాహి 141. అంత ముందు పెట్టాం. పెట్టినాం. పోయిన సంవత్సరం పెట్టినాం. ఇది 3వ సంవత్సరం. 3వ సంవత్సరం. మళ్ళీ కూడా చేసాము. తెల్లదోమ తట్టుకుంటుంది. కాయ కలర్ షైనింగ్ మంచిగా ఉంటుంది. మార్కెట్ లో కూడా అధిక రేటు పలుకుతుంది. ఓకే. అధిక రేట్ ఎందుకు వస్తుంది? అధిక రేట్ నాది లాస్ట్ కూడా అందరిది 12-13 అమ్మితే నాది 18 అమ్మింది. ఫస్ట్ 21-22 అమ్మింది. ఓకే, మంచిది. మీది ఎవరు? నువ్వు ఇప్పుడు ఎన్ని కొన్నావు ప్యాకెట్లు? ఇప్పుడు 15. నువ్వెన్ని కొన్నావు? 22. మీరు 22 అంటే మొత్తం 100 ప్యాకెట్ల దాకా కొనుక్కోపోతాను ఇప్పుడు. అంటే 100 ప్యాకెట్ల దాకా పోతాను అయిపోతాను అండి. ఇంకెంతమంది వస్తారు మీ ఊరి నుండి? ఇంకా 10 మంది దాకా వస్తారు. ఏ ఇత్తనం కోసం వస్తారు? ఆర్యాహి 141. మీరు ఎవరండి? రేగొండ. పేరు? కట్ట చంద్రాకర్ రెడ్డి. ఈ ఇత్తనం ఎన్ని సంవత్సరాలు పట్టబట్టి? పోయిన సంవత్సరం పెట్టాము.
గిమ్మల్ కంపెనీలో ఆర్యహి 141 విత్తనం చాలా బాగున్నది. ఓకే. మాకు ఒక ఎకరం చేనుకు 30 క్వింటాలు వెళ్ళింది. నాలుగు జాతం మాత్రం ఎంత క్వింటల్ నరకి ఎక్కువ ఏం కాలేదు. మార్కెట్ లో కలర్ ఉండగా హై రేట్ కంటే ఒక 500 తక్కువ తీసుకున్నారు మార్కెట్. కలర్ మంచిగా ఉంది, బాగుంది. చివరికాయ సుతా అదే సైజ్ వచ్చేసి, మొదటి సైజ్ చివరికి వచ్చేసి. మేము మీకు 2 సార్లు ఏరినాక మేము వచ్చాం కదమ్మా. అవును, మీరు 2 సార్లు ఏరినాకనే దాదాపు 50 మంది 100 మంది వచ్చాము. మొట్టమొదటి ఏరినప్పుడు అంటే చివరికాయ రెండోసారి ఏరింది, మూడోసారి ఏరింది, ఫస్ట్ అన్ని సేమ్ వచ్చాయి సైజ్. మార్కెట్ లో మంచి రేట్ వస్తుంది. మంచి రేట్. అది ఏం కలర్ వచ్చింది? కలర్ గులాబ్ కలర్ వస్తుంది, మంచి నెంబర్ 1 కలర్ వచ్చింది. ఓకే ఓకే. మళ్ళీ అదే నమ్మి ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ మళ్ళీ ఎంచుకున్నాం. ఇప్పుడు ఎన్ని ప్యాకెట్లు కొనబోతాను? 30 ప్యాకెట్లు తీసుకున్నాం. మళ్ళీ 30 ప్యాకెట్లు కొనబోతాను. అందరూ వచ్చి సేట్లు వేరే పెట్టాలంటే మేము నమ్ముతలేము. వేరే పక్క ఇదే విత్తనం విలువలే పెట్టాలనే ఆలోచనలో వచ్చినాం. ఇదే విత్తనం పెట్టాలని చెప్పచ్చు. ఓకే. ఓకేనండి, థ్యాంక్ యూ.